బా ఈ రోజు సండే కదా, నాకు ఏదైనా కర్రీ చేసి పెడతావా? చేసి పెడతాను. ఏంటిది? రొయ్యల కర్రీ చేస్తా. థ్యాంక్స్ రాయమ్మా. అవునమ్మా, నాయనమ్మ కూర్చొని చేయలేదు కదా, అందుకనే నేను నాయనమ్మకి హెల్ప్ చేస్తా. హెల్ప్ చేస్తే అప్పుడు మనకి వండి పెట్టింది నాయనమ్మ చేస్తూ. ఉల్లిగడ్డలు బాగా వస్తున్నా, ఓకేనా? ఇలాగా ఓకే. పచ్చిమిర్చి కూడా అలా ఈలోపు నువ్వు మసాలాకు సంబంధించిన ఏం పివ్వు, నేను మసాలా రెడీ చేస్తాను. నేను ధనియాలు ఇవి ఏం చిత్తా మసాలా కొట్టు. ఓకే, రోట్లో నూరుతాను. ఓకే, లవంగా చెక్క ఒకటేయమ్మా. ఓకే, ఇది తీసుకొని దంచమ్మా. పచ్చిమిరపకాయలు ఫ్రెండ్స్, ఆయిల్ కాలింది. దోరగా మగ్గాలి. మగ్గిన తర్వాత పసుపు వేసుకోవాలి. ఉల్లిపాయ దోరగా మగ్గాలి. మగ్గిన తర్వాత పసుపు వేసుకోవాలి. చెంచా పసుపు, ఎల్లిపాయలు నలిగిన తర్వాత నన్ను దోచుకుందువటే, నన్ను దోచుకుందువటే అని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి, నన్ను దోచుకుందువటే. ఇప్పుడు రొయ్యలు వేసుకోవాలి. ఎంతటి నెరజానవు నా అంతరంగమందు నీవు, కలకాలం వీడని సంచెలలు వేసిన ఓకే. వచ్చేదాకా మూత పెట్టాలి. నీరు వచ్చి ఇంకిపోయిన తర్వాత అప్పుడు మనం అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. చూడండి ఎలా వస్తున్నాయో నీరు. ఆ నీరంతా పోయేదాకా మనం 2 ఎల్లిపాయ గర్భాలు వేసి నూరి తీసేయమ్మా. బాగుంటది. 4, 5 వేయి. ఓకే, మీరంటే మీ వంటలు వేరే, మా వంటలు వేరే. ఉందండి, ఈ నీరు మొత్తం వినకాలి. జినిగిన తర్వాత అల్లం వెల్లిపాయ వేసాక, నామదియే మందిరమై నీరే ఒక దేవతవై వెలసినావు నాలో నే కలిసిపోదు నీ. ఏ నాటిదో మన బంధం ఎరుగరాని అనుబంధం. కొంచెం అల్లం వేయాలండి. నీరంతా మగ్గిపోయినాక
పర్వాలేదు, ఇప్పుడు వేస్తే కొంచెం అది పచ్చివాసన పోద్ది. మీకు అల్లం అయితే రెడీ అయిపోయింది. చెంచా ఇటు. 2 స్పూన్ల అల్లం వేసుకోవాలండి. ఇది మొత్తం పచ్చివాసన పోవాలండి. కారం వేయాలండి ఇప్పుడు. ఇలా వచ్చేదాకా ఏంటి నాన్న? అయిపోతుంది నాన్న, ఇంకో 5 నిమిషాలు. ఓకే బా, ఇప్పుడే మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. చూసారా ఫ్రెండ్స్, కూర ఎలా దగ్గర పడిపోయిందో, చిక్కగా అయిపోయింది. ఇంకా కొంచెం టమాటా వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకొని మసాలా పొడి వేసుకొని దించేసుకోవటం. ఓకే, నీళ్ళు కొంచెం కొంచెం నీళ్ళు తొలిచిపోద్దాం. ఎంత బాగుందో కూర, గుమ్మగుమ్మలాడిపోతుంది. కొని ఇక మనం దించేసుకోవటం. చాలండి. ఇక కోడలా. వావ్, సూపర్. వేసుకొని ఇక దించేసుకోవటమేనండి. కర్రీ అయిపోయిందండి. మీకోసం, మా ప్రేక్షకుల కోసం ఒక 2 ముక్కలు ఏదన్నా ఒక పాట పాడాలనుకుంటున్నాను. ఓకే. శేషశైలవాస శ్రీ వెంకటేశ శయనించు మాయ్యా శ్రీ దిగ్మిలాస శేషశైలవాస శ్రీ వెంకటేశ శయనించు మాయ్యా శ్రీ దిగ్మిలాస. ఉందో నేను మీకు ప్రేక్షకులారా మీకు చెప్తాను, మీరు కూడా ఇలాగే చేసుకోండి. సూపర్ ఉంటుంది మీకు. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తోటి కలుపుకుంటున్నాను. వైట్ రైస్తో తింటే ఇది ఎలా ఉంటుందంటే సూపర్ ఉంటుంది. నేను మా మనవాడు తింటున్నాం. ఉన్నంత ఇదిగా అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మా పాపకు మళ్ళీ పెడతానని చూడండి. తింటున్నాను. సూపర్ ఉంది. సూపర్ ఉందా? ఓకే, చాలా చాలా బాగుందండి. తింటేనే నోరు అవుతుంది. ఇదంతా నేనే తింటానేమో అనిపిస్తుంది. కోడలా, నువ్వు కూడా ఒక ముద్ద తింటుంది. ఆహా, తింటుంటే ఒక్కొక్క ముద్ద లోపలికి వెళ్తుంటే ఈ మసాలా వాసన, ఈ మసాలా రుచి అసలు వదిలిపెట్ట బుద్ధి కావట్లేదండి. ఆహా, ఏమి రుచి! వావ్, జంపర్ మీద బంపర్. సూపర్. ఎంత బాగుందంటే అంత బాగుందండి. తింటుంటేనే అసలు ఎలా ఉందంటే అబ్బా నేనే తినేస్తానా ఇదంతా అనిపిస్తుంది. అలా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా వండుకొని ఎలా ఉందో మాకు సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసి ఎలా ఉందో చెప్పండి, కొట్టండి. లైక్ అండ్ షేర్ కొట్టండి. ఓకే, బాయ్.
మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బాయ్.